మనకిక్కడ పుట్టిన గడ్డ పైన, మన దేశంలో మనం అవలంబించే సాంప్రదాయాల్ని, పూజించే దేవతల్ని అవమానపరిచేలాగా మాట్లాడాడు అంటే, ఈడికెంత కండకావరమో అర్థం జేసుకోండి. సో, ఇటువంటి కండకావరం, ఒంట్లో పట్టిన కొవ్వుని మొత్తాన్ని దించాలి అంటే, ఖచ్చితంగా పులుసు కారిన దాకా ట్రీట్‌మెంట్ ఉండాల్సిందే. సో, ఇంతకీ ఏం జేశారంటే, హైదరాబాద్ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక లేఖ రాశారు. ఏది ఈ నాన్వేష్ గురించి. వాడి జాడ, అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ పట్టుకోవాలి అనే ఉద్దేశం అది. ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వాడిని తీసుకురావాలి అని చెప్పేసైతే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకెక్కడ తప్పించుకుంటాడు? నేను ఇండియా రాను, ఏ పీక్కుంటారో పీక్కోండి, లేకపోతే ఏ మాటలు మాట్లాడినా. ఈ అన్వేష్ గాడికి ఇప్పుడు తీసుకొస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తాడింకా? తప్పైపోయింది క్షమించంటాడా? అంటే క్షమించే తప్పా? క్షమించరాని తప్పా చేసింది? పైగా ఎంత బలుపంటే కనీసం రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వడు. ఏదో ఫ్లోలోనో లేదా ఏదో మూడ్‌లోనో చెప్పానండి అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అయితే వేరు ఆ విధానం. అయినా సరే ఈడికి అసలు ఎక్కడా కూడా 1% కూడా ఆ ఫీలింగ్ లేదు. ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్న విధానం కూడా లేదు. సో, ఇట్లాంటి వాడిని ఏం చేయాలి అంటే తీసుకొచ్చి మేపను కూడా మేపకూడదు. గట్టి ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఇక జైలు జీవితంలోనే అదే తిహార్ జైల్లో ఏత్తారో, అండమాన్ జైల్లో ఏత్తారో అక్కడే పడేసేయాలి. అదే ట్రీట్మెంట్.